వృషభ రాశి వారు 2024 వృషభ రాశిలో శనిదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతున్నారు. శనిదేవుడు మీ రాశిలో 10వ ఇంటిని సంచారం చేస్తున్నాడు. ఈ విపరీత కాలంలో అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి. మనకు అనుగ్రహం వచ్చిందనగానే కొంచెం అహం కూడా రాకూడదు. ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా మాట తూలకుండా చేయండి. వృషభ రాశి వారు మొన్న మీకు అర్థంగా ఈ పంచగ్రహ కూటమి మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఏదో ఊహకు అందుకోకండి, చక్కగా జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు భగవంతుడు బాగా ఇచ్చేటప్పుడు మనం ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పారు చూసారా. వృషభ రాశి వారు దాన్ని కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. సోమరితనాన్ని వదులుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. శని భగవానుడు శుక్రగ్రహానికి స్నేహితుడు, అలాగే అతను మీ రాశి నుండి కర్మగ్రహంలోకి సంచరిస్తున్నాడు. అందువల్ల ఈ సమయంలో మీ జీవనోపాధి వనరులు చాలా పెరుగుతుందండి వృషభ రాశి మిత్రులారా. అలాగే వృత్తిపరంగా కూడా ఈ కాలంలో మంచి సంతృప్తిని పొందుతారు. వ్యాపారం చేసే ఈ రాశి వారికి కాలంలో గొప్ప ఆఫర్లు వస్తాయి. చాలా మంచి మంచి ఆఫర్లు వస్తాయి. ఇండస్ట్రీ పరంగా చాలా లాభం ఉంటుందని చెప్పచ్చు. మీ యొక్క ఆర్థికం డబ్బు ఆదాయం ఆ పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. అదే సమయంలో ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. అదే సమయంలో శనిదేవుడు మీకు పూర్వీక ఆస్తిని కూడా రప్పించే మార్గం చేస్తున్నారు. మీ రాశిలో అదృష్ట సంఖ్యగా అధిపతి కాబట్టి ఈసారి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. దేశీయ విదేశీయ అంతర్జాతీయ ఖ్యాతి పోటీ పరీక్షల్లో విద్యార్థులు కూడా చాలా యోగాన్ని ఇస్తున్నారు. ఇది వచ్చి 1 సంవత్సర కాలం యొక్క ఫలితం అండి. ఇదేదో 1 మంత్ది కాదు. శని వక్రగతి ద్వారా పొందే ఈ రాశులన్నీ కూడాను లాభం పొందుతాయి. కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది. ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు. ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాను పాదాల దగ్గర వెలిగించకండి. కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వుల ఉంటుంది. ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని ఉండగా కట్టండి. దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దాంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి. అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి. ఆ స్వామివారిని ఎలా ప్రార్థన, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు, ఆయన ఏమేమి మనకిస్తారు? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు. శని ప్రీతి, ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట. అలాంటి అయ్యప్ప స్వామివారి 18 అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ. ఇంకనూ ఆ దేవాలయంలో 27 నక్షత్రాలకు 12 రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శని భగవానుడు చాలా మంచివారు, ఐశ్వర్యవంతుడు. శని భగవానుడు చూసి భయపడకండి. శని అనకండి, శని భగవానుడు శనైశ్వరుడు అనండి. అనుగ్రహం పొందుతారు. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.